హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాలకి రహదారులన్నీ జలమయం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దుర్గం చెరువు చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గం మొత్తం వాహనాలతో నిండిపోయింది. దాదాపు 5 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మామూలుగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కనబడుతోంది. ఇక దీంతో భారీ వర్షం కూడా కారణం కావడంతో ఇప్పటికి కూడా వాహనదారులు రోడ్లపైనే పడిగాపులు కాసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్నారు వాహనదారులు. అసలు చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతూ ఉన్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లోను ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్షం కారణంగా హైదరాబాద్ లో జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ట్రాఫిక్ పైన కూడా పడింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఎదుర్కొంటూ ఉన్నారు వాహనదారులు. చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దుర్గం చెరువు దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మాదాపూర్ వరకు కూడా వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. చాలా అంటే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్నారు వాహనదారులు. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ కనపడుతుంది. అమీర్పేట, ఎస్ఆర్ నగర్ లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ లో కూడా ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. హైదరాబాద్ లో జనజీవనం స్తంభించింది అని చెప్పుకోవచ్చు. వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. మొత్తం హైదరాబాద్ రూట్స్ లో మొత్తం కూడా, సిటీ రూట్ లో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. ఇక అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టలో కూడా ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మాదాపూర్ వరకు వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. వర్షం ఎఫెక్ట్ తో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు వాహనదారులు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతుకు నీరు చేరుకోవడంతో వాహనాలు పూర్తిగా మునిగిపోయాయి. కొండాపూర్లో వరద ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. మోకాళ్ల లోతుకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే కొండాపూర్ లో కారు కూడా పూర్తిగా మునిగిపోయే స్థాయిలో వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్ లో వరద నీటికి కొట్టుకుపోయింది ఒక కారు పూర్తిగా మునిగిపోయిన దృశ్యాన్ని మనం కొండాపూర్ దగ్గర చూసాం. అయితే ఏకధాటిగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోకాల వరకు నీళ్లు నిలిచిపోవడంతో మనము విజువల్స్ లో చూడొచ్చు. కారు పూర్తిగా మునిగిపోయిన దృశ్యాన్ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొండాపూర్ లో ఈ దృశ్యం కనిపించింది. అయితే ఏకధాటిగా కురిసిన వర్షంతో ఒక్కసారిగా మోకాల్లోతు నీరు చేరింది. అయితే మరోవైపు కార్లు కూడా మునిగిపోయేంత వరకు కూడా నీటి స్థాయి ఉంది. ఇక ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా రోడ్లపైన కనిపిస్తోంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. ఇక అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ఏరియాలో కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో హైదరాబాద్ లో జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్ లో అయితే ఒక కారు పూర్తిగా మునిగిపోయే స్థాయిలో అక్కడ వరద నీరు వచ్చి చేరింది. మోకాల్ లోతు వరకు కూడా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా నెమ్మదిగా ప్రయాణించాల్సిన సిచ్యువేషన్ ని కూడా మనం ఇప్పటికి కూడా రోడ్లపైన కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కొండాపూర్ లో దృశ్యాన్ని మనము 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.
కార్స్ కూడా ఒక కార్ కంప్లీట్ గా మునిగిపోయే స్థాయిలో ఏకధాటిగా వర్షం కురిసింది. ఇక ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా మనకు రోడ్స్ పైన కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రం పూర్తిగా వెదర్ చల్లబడింది. ఆ వెంటనే వర్షం కురిసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల వాన పడింది. ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తీవ్రతకు రామ్నగర్లోని విఎస్టీ రోడ్లో భారీ వృక్షం నేల కొరిగింది. హైదర్గూడలోనూ భారీ వృక్షం నేల కొరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ముషిరాబాద్ లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రహదారిపైన వర్షపు నీరు నిలవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక తెలంగాణలో రేపు కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచుకొట్టగా సాయంత్రం పూర్తిగా వెదర్ చల్లబడింది. ఆ వెంటనే వర్షం కురిసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల వాన పడింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల తీవ్రతకు రామ్నగర్లోని విఎస్టీ రోడ్లో భారీ వృక్షం నేల కొరిగింది. హైదర్గూడలోనూ భారీ వృక్షం నేల కొరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ముషిరాబాద్ లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రహదారులపైన వర్షపు నీరు నిలవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తెలంగాణలో రేపు కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఇక రేపు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.